గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఒక్కొక్కసారి దేవుడు మరి ఎలా సంకల్పిస్తాడో తెలియదు కానీ ఒక్కొక్కరి కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగులుస్తాడు. ఎందుకంటే ఒక కుటుంబంలో పెంచిన తండ్రి, అదే విధంగా కన్న తండ్రికి తమ యొక్క కుమారుని దూరం చేసి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఇదంతా కూడా పార్వతీపురం మన్యం జిల్లా తోటపాలెం గరుగుబిల్లి మండలానికి సంబంధించిన వార్త. సతీష్ బొబ్బిల్లో ఒక కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. సతీష్ చిన్నప్పుడే తల్లి మరణించింది 15 సంవత్సరాల ప్రాయంలో. తండ్రి అంధత్వంతో పాటు వినపడదు, మంచానికి పరిమితమయ్యాడు. తల్లి మరణించిన తర్వాత వారి అయోమయ పరిస్థితిని చూసి అందరూ జాలిపడ్డారే గాని అయ్యో మనం చేతనైనంత సాయం చేద్దామని ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. కానీ సొంత పిన్ని, అదే విధంగా చిన్నాన్న వారికి పిల్లలు లేకపోవడంతో ఈ సతీష్ బాధ్యత, అదే విధంగా సతీష్ యొక్క తండ్రి బాధ్యతను కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే మాకు పిల్లలు లేరు కాబట్టి మా కన్న కొడుకులా పెంచుకుంటామంటూ ముందుకు వచ్చి ఒక ధైర్యాన్ని చెప్పి ఈ సతీష్ కూడా కన్న తండ్రి దగ్గర ఉన్నట్టుంది, అదే విధంగా పెంచిన తల్లిదండ్రుల దగ్గర కూడా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత మంచి చదువు చదివాడు, అదే విధంగా బొబ్బిల్లో సూపర్వైజర్ గా చేస్తున్నాడు. వారానికి ఒకసారి వచ్చి అటు ఆ తల్లిదండ్రుల్ని, అదే విధంగా కన్న తండ్రిని కూడా చూసి వారికి కావాల్సిన సరుకులు అన్ని అందజేస్తాడు. మరి కొద్ది రోజుల్లో కూడా పండగ ఉంది కదా, నేను పండగకు వచ్చేటప్పుడు బట్టలు తీసుకొని వస్తాను, మీ ముగ్గురికి కూడా బట్టలు తెస్తాను, నాకు అరిసెలు అంటే ఇష్టం, జంతుకులు అంటే ఇష్టం, అవ్వండు పిన్ని, ఇవ్వండు చిన్నాన, అవి తెచ్చి చిన్నాన, ఇలా చేద్దాం అలా చేద్దాం అంటూ ఎన్నో కబుర్లు చెప్పి వెళ్ళాడు. అంతేకాదు సతీష్ కి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఒక మంచి కోడలు వస్తే మంచి కోడల్ని కొడుకుని చూసుకొని పెళ్లి చేసిన తర్వాత ఇంకా వారి కుటుంబం బాధ్యత వారి మీద పెడదాం, వారికి వచ్చే పిల్లల్ని చూస్తూ మనం కూడా జీవితాన్ని ముందుకు నడిపించుకుందామని ముగ్గురు కూడా ముచ్చట ఆడారు. కానీ మనం ఒకటి తలిస్తే ఆ భగవంతుడు ఇంకోటి తలుస్తాడు కదా. వేగంగా వస్తున్న ట్రాక్టర్ సతీష్ ని బలంగా ఢీకొట్టింది. వెంటనే అక్కడికక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మృతి చెందాడు. కానీ అక్కడికి వచ్చిన పోలీసులు గాని, స్థానికులు గాని ఇంటికి చెప్పాలంటే ఎంత భయపడ్డారు తెలుసా. ఎందుకంటే కనబడని వినబడని తండ్రి ఒకరు, అదే విధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెంచిన తల్లిదండ్రులు, వీళ్ళు ముగ్గురికి ఎలా చెప్పాలో తెలియక రాత్రి సమయంలో ఫోన్ చేయడం 10 సార్లు ఆపడం, మళ్ళీ చేయడం ఆపడం, అసలు ఎలా స్వీకరిస్తారో. మీ అబ్బాయి సతీష్ అని చెప్పగానే ఆ తల్లి సతీష్ మా అబ్బాయి ఏమైంది అనేసరికి ఏమీ లేదమ్మా మళ్ళీ చేస్తామని పెట్టేస్తారంట. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి తెలుసు కాబట్టి అక్కడ ఉన్న వారికి చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. కానీ ఎలా అయితేనే ఎప్పటికైనా ఈ సమాచారం తెలియక తప్పదు కదా అనేసి పొద్దున్న పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ తల్లిదండ్రులకి చెప్పారు. ఆ తండ్రికి కనపడకపోయినా వినపడకపోయినా నా కొడుకు వారానికి ఒకసారి వస్తాడు కదా, ఇప్పుడు నేను ఎవరి కోసం ఎదురు చూడాలని సతీష్ యొక్క కన్న తండ్రి మంచాన్ని బాదుకొని ఏడుస్తున్నాడు. అదే విధంగా దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వకపోయినా నిన్ను పెంచుకున్నాము, మా కష్టాలన్నీ కూడా కడతేరుస్తావు, నీకు పెళ్లి చేసి వచ్చిన కోడల్ని చూసి మురిసిపోదాం అనుకున్నాం, ఒక 12 బాబునో బిడ్డనో కూడా ఇస్తావు, నువ్వు దూరంగా వెళ్ళినా ఆ బిడ్డని మేము ఆడించుకుంటూ ముగ్గురం కూడా ముచ్చట చేసుకుందాం అనుకున్నాం, అలాంటిది మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావా సతీష్ అంటూ ఆ పెంచిన తల్లిదండ్రులు. ఒక ట్రాక్టర్ అతి వేగం, ఒక 2 కుటుంబాలు, ఎందుకంటే 2 కుటుంబాలకు కూడా సంబంధించిన పెద్ద దిక్కు సతీషే. సో మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ వస్తుంది. వాళ్ళ అమ్మకి, ఎవరైతే సతీష్ వాళ్ళ అమ్మ, సతీష్కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా, వాళ్ళ అమ్మగారికి బట్టలు కొనడానికి కూడా అమ్మకి 7 బట్టలు తీస్తున్నాం కదా, ఆ అమ్మకి పేరెంటకం పోస్తున్నాం కదా, ఎలా చేయాలి అన్నీ కూడా వివరాలు అడిగి వెళ్ళాడు కొడుకు. కానీ తను కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, తను కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఈ ముగ్గురు పరిస్థితి ఇప్పుడు మంచాన పడి ఉన్న తండ్రి, అదే విధంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెంచిన తల్లిదండ్రులు, వీరికి దిక్కెవరు అంటూ కూడా గుండెలు పగిలేలా రోధిస్తున్న పరిస్థితి. కానీ ఇలాంటి దారుణ పరిస్థితి ఆ భగవంతుడు ఏ కుటుంబానికి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళిన బిడ్డ తిరిగి వస్తాడు, పండక్కి అందరం కలిసి చేసుకుంటాం, సరదాగా చేసుకుంటాం అని ఎన్నో కోటి ఆశలతో ఉన్న ఆ ముగ్గురు తల్లిదండ్రులకు కూడా
విషాద వార్త ఇదని చెప్పుకోవాలి. సో ఈ వార్త తెలిసిన తర్వాత గ్రామస్తులందరూ కూడా ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇంత మంచి పిల్లడికి దేవుడు ఇలా చేశాడా, అయ్యో వీరి పరిస్థితి ఏంటి, ఇప్పుడు వీళ్ళు చూసే నాదుడెవరు, వీళ్ళకి దిక్కెవరు, కనిపించని తండ్రి కొడుకుని ఎలా చూస్తాడు, ఇన్నాళ్ళు కొడుకు వచ్చి చెయ్యి తాకితే చాలు నా కొడుకు వచ్చాడు స్పర్శ తగిలింది అని అనుకునేవాడు, కనపడదు వినపడదు, ఇప్పుడు ఏం చెప్పినా ఆయనకి అర్థమయ్యే స్థితిలో కూడా లేరు అంటూ కూడా గ్రామస్తులు అక్కడ విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు యాక్సిడెంట్ అయిన తీరును కూడా చూశారు. కేసు నమోదు చేసి ఎవరైతే ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నారో ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఏదైనా రోడ్డు ప్రమాదాల కారణంగా చూస్తారు కదా, ఒక నిండు కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడం వల్ల కొన్ని కుటుంబాలు అయితే దిక్కు తోచని పరిస్థితిలో రోడ్డును పడిపోతున్నాయి. రోడ్డు మీద ఎవరైనా డ్రైవ్ చేసేవారు కావచ్చు, వెనక నుండి వచ్చేవారు కావచ్చు, కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇలాంటివి ఏ కుటుంబంలో కూడా రిపీట్ అవ్వకుండా ఉంటుందనేసి అని అయితే ఆశిస్తున్నాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు